నమస్తే వెల్కమ్ టు దృశ్యం. శివునికి అనేక రూపాలున్నాయి. కొన్ని నిగూఢంగాను, మరికొన్ని మనోహరంగాను, ఇంకొన్ని ఆకర్షణీయంగాను ఉంటాయి. అందులో పంచ కైలాసంలో మణిమహేష్ కైలాసం ఒకటిని చెప్తారు. పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన మణిమహేష్ శిఖరాన్ని శివుడి నివాసంగా భావిస్తూ ఉంటారు. అయితే ఆ పర్వతంపై సూర్యకిరణాల రూపంలో ప్రతిరోజు కనిపించే అద్భుతమే ఇవాల్టి దృశ్యం. కురుక్షేత్రం నుంచి మణిమహేష్ వరకు సిద్ధుల సందర్శన కోసం 84 ఆలయాలు నిర్మించారు. ఒక్కో ఆలయం ఒక్కో దేవతకు ప్రతిరూపం. అందులో ఒకటి మణిమహేష్. సహజమైన సరస్సు జలాల నుంచి కనిపించే ఆ శిఖరం వెనుక ఓ కథ కూడా దాగి ఉంది. అంతేకాదు, మణిమహేష్ యాత్రలో కైలాసం చుట్టూ ఒక ఆధ్యాత్మిక కాంతి కదలడాన్ని చూస్తే ఇప్పటికీ ఆ మహాశివుడు అక్కడే కొలువయ్యాడనిపిస్తుంది. ప్రమాదం ఉచ్చులో పడ్డాం. జారే దారులు అడుగులను వెనక్కి నెట్టేస్తున్నాయి. కానీ మేము పట్టుదలగా ఉన్నాం, మొండిగా ఉన్నాం. హిమాలయాల ఎత్తుల వైపు కదులుతూనే ఉన్నాం. గమ్యం ఓ శిఖరం. ఇక్కడ మహాదేవుణ్ణి మణి అవతారంలో చూడొచ్చని చెబుతారు. 19,000 అడుగుల ఎత్తులో ఓ శిఖరం ఉంది. బ్రహ్మ ముహూర్తంలో శిఖరంపై అతీంద్రియమైన నీలికాంతి కనిపిస్తుంది. ఆ శిఖరంపై శివుడు నివసిస్తున్నాడని చెబుతారు. ఇప్పటికీ మణి అవతారంలో దర్శనమిస్తాడు. बड़ा जो पहाड़ है कैलाश का, वहाँ पे मणि चमकती है. रात को भी मणि के दर्शन होते हैं. किसी को मणि दिखाई देती है, किसी को लाइट दिखाई देती है. ఈ రహస్యం మరింత ఆసక్తిగా ఉంది. ఆ దివ్యకాంతిలో వివిధ రూపాలు కనిపిస్తాయట. ఒకసారి ఢమరుకం, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, మరోసారి త్రిశూలం, ఓం నమః శివాయ, ఇంకోసారి నాగదేవత. ఓం నమః శివాయ. చూడగానే ఆ కాంతి ఉదయించే సూర్యకాంతిలా కనిపిస్తుంది. కానీ నిజం ఏంటంటే మణి కనిపించిన చాలాసేపటి తర్వాత ఆ శిఖరంపై సూర్యుడు ఉదయిస్తాడు. ఇది అబద్ధమైతే సూర్యోదయానికి ముందు ఆ కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరెస్ట్ కంటే చిన్నది అయినప్పటికీ ఆ శిఖరాన్ని ఏ పర్వత అధిరోహకుడు ఎందుకు ఎక్కలేకపోయాడు? కాంతిలో కనిపించే ఆ రహస్య ఆకారాల్లో నిజమెంత? ఈరోజు మరో ప్రయత్నం జరగనుంది. ఆ శిఖరంపైకి వెళదాం, ప్రకాశాన్ని పరిశీలిద్దాం, ఆ నిజాన్ని వెలికితీద్దాం. మణిమహేష్ పర్వతం వాస్తవికతను తెలుసుకుందాం. మా ఈ ప్రయాణం హిమాచల్ ప్రదేశ్లోని చంబాకు చెందిన భర్మోరు నుంచి ప్రారంభమైంది. ఆ శిఖరానికి ప్రయాణం ఇక్కడి నుండే మొదలవుతుంది. యాదృచ్ఛికంగా ఆ శిఖరం కథలోని మొదటి అధ్యాయం కూడా ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఇందులో 2 ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి. మొదటిది ఎప్పటికీ ఎండిపోని ఈ కుండ. ఇది రెండోది ఈ అమ్మవారి ప్రదేశం. దీనిని భర్మణీ మాత ఆలయం అని పిలుస్తారు. हमारा पहला पड़ाव भरमाणी माता मंदिर. दरअसल ये ब्राह्मणी देवी के नाम से विख्यात देवी का स्थान माना जाता है. वो स्थान है
जहां सबसे पहले हाजिरी लगाना जरूरी है, वरना आपकी मणि महेश की जो यात्रा है, माना यह जाता है कि वो पूरी नहीं हो सकती है। పాత్రలను అర్థం చేసుకోవాలంటే మహాదేవుని శిఖరాన్ని ఈ స్థలాన్ని కలిపే కథను తెలుసుకోవాలి. శంకరుడు మణిమహేష్ పర్వతానికి ఇక్కడి నుంచే వెళ్ళాడని చెబుతారు. ఆ సమయంలో మహాదేవ్ మానవ రూపంలో ఉన్నాడు. ఆయనతో పాటు 84 మంది సాధువులు, ఋషులు ఉన్నారు. కానీ శివుడు ఒంటరిగా వెళ్లాలనుకున్నాడు. అందుకే 84 మంది సాధువులను శివలింగాలుగా మార్చాడు. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని 84 దేవాలయాలుగా పిలుస్తున్నారు. ఇక్కడ ఇప్పటికీ 84 శివలింగాలున్నాయి. శివుని యాత్ర ప్రారంభానికి ముందు ఇక్కడే భర్మణీమాత ఆలయం ఉండేది. మణిమహేష్కి వెళ్లే సమయంలో మహాదేవుడు ఇక్కడ ఒక రాత్రి బస చేశాడు. ఆ తర్వాత భర్మణీ మాత ఇక్కడి నుంచి వెళ్లిపోయిందని చెబుతారు. ब्रह्मचारिणी देवी, जिनका रूप ब्रह्मणी देवी को माना गया है, वो वहां तप कर रही थी और उस वक्त भगवान भोलेनाथ अपने 84 सिद्ध मुनियों के साथ वहां पर पहुंचे। एक दिन के लिए उन्होंने शेल्टर मांगा था कि माता जी हमने एक रात बितानी है, हमें शेल्टर दो यहाँ। तो माता जी ने बोला ठीक है, आप आ जाइए, रात बिताइए, मैं ऊपर चल भरवानी चली जाती हूँ। जब वो सुबह आई भरवानी माता तो 84 सिद्ध यहाँ धुआं लगा के बैठे होते। तो माता जी रुष्ट होके ऊपर भरवानी चले गए। तब ये एक वरदान दिया हुआ है कि कोई भी श्रद्धालु मणिमहेश आएगा, प्रथम जो दर्शन होंगे वो आपके होंगे, उसके बाद मेरे, तभी जो उनकी यात्रा जो है संपूर्ण और सफल मानी जाएगी। ఆ పురాతన సంప్రదాయం నేటికి కొనసాగుతోంది. ప్రతి వ్యక్తి 84వ దేవాలయం భర్మణీమాత ఆలయం దగ్గర తలవంచుతాడు. ఆ తర్వాతే మహాదేవుని మణి అవతారాన్ని చూడ్డానికి శిఖరానికి ప్రయాణమవుతాడు. అందరి కోరిక ఒక్కటే, ఏదో ఒక విధంగా ఆ అతీంద్రియ కాంతిని చూడాలి. जहाँ बड़ा जो पहाड़ है कैलाश का, वहाँ पे मणि चमकती है, मणि चमकती है। तो डिपेंड ऑन लक, सबको नहीं दिखाई देगी। जिन जिन को कुछ न कुछ चमत्कार होता है उसी के अनुसार वो अपना वर्णन करते हैं। तो वहाँ तो कैलाश के दर्शन है, किसी को मणि दिखाई देती है, किसी को लाइट दिखाई देती है, किसी को प्रत्यक्ष रूप में दिखाई देती है। ధామ్ దగ్గర కొందరు వ్యక్తులు కనిపించారు. ఆ దివ్యకాంతిలో ఆకారాలను చూశామని చెప్పారు. కొందరు ఓం ఆకారాన్ని, మరికొందరు జటాధారి బాబాను, ఇంకొందరు నాగదేవుణ్ణి చూశామని చెప్పారు. ऊपर जाके देखा कि बर्फ लग पड़ी पड़ने आधे रास्ते में गौरीकुंड के बाद। तो लग पड़े ऊपर पहुंच गए। जैसे ऊपर पहुंचे तो ऊपर के बाद हमें पूरा ओम दिखा। पहले ओम दिखा, फिर वहाँ पे डंडा सा दिखा, फिर एक बाबा दिखा ऐसे दूर से, ऐसे जटाओं वाला पहाड़ पे उसी जगह पे। మాలో కూడా ఆసక్తి పెరిగిపోయింది. మేము వెంటనే ఎక్కడం ప్రారంభించాం. ముందుగా భర్మోర్, హత్సర్, ధంచే, గౌరీకుండ్ మీదుగా 25 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. కానీ కొండ చర్యలు విరిగిపట్టం, భారీ వర్షాల కారణంగా దారి మూసుకుపోయింది. మేము కొత్త మార్గం గుండా గమ్యస్థానానికి చేరుకోవాలి. ఇది చాలా కష్టం, దూరం కూడా. ఇది ప్రారంభం మాత్రమే. మున్ముందు ఇలాంటి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదు. దారి పచ్చిగా ఉంది. కాళ్లకు బూట్లున్నప్పటికీ పదునైన రాళ్లు గుచ్చుకుంటున్నాయి. మనస్సులో సవాళ్లు లేవు, అద్భుతాలు ప్రతిబింబిస్తున్నాయి. శిఖరం నుంచి ప్రకాశించే అతీంద్రియ కాంతి, ఆ కాంతిలో కనిపించే దైవిక ఆకారాలు. ఇప్పుడు మేము ప్రతి రహస్యం దగ్గరికి చేరుకోవాలి.
ప్రస్తుతం ఈ అడవి మమ్మల్ని చిక్కులో పడేసింది. मणिमहेश की जो यात्रा है उसके लिए कोई भी तय मार्ग नहीं बन पाता है। उसकी वजह है प्राकृतिक आपदाएं। दरअसल इन रास्तों में कभी भी लैंडस्लाइड हो जाता है, जिसकी वजह से रास्ते पूरी तरीके से ख़त्म हो जाते हैं। ఒక జలపాతం ఎదురైంది. ఈ నీటి ప్రవాహం మణిమహేష్ శిఖరాన్ని ముద్దాడుతూ కిందికొస్తోంది. గతంలో ప్రజలు ఈ జలపాతం ద్వారా శిఖరానికి చేరుకునేవారు, కానీ ఇప్పుడు అది అసాధ్యం. पानी की ये जो धारा है ये मणिमहेश में मौजूद कुंड से ही आ रही है। यानी अगर हमें जल्द पहुंचना है तो हम अगर इस पानी के रास्ते चलने की कोशिश करें तो हमारा काफ़ी वक्त बच सकता है। కొంత సమయం తర్వాత మేము పాత దారిలో కలిసిపోయాం. మహాదేవుడు ఒకప్పుడు శిఖరానికి చేరుకున్న దారి ఇదే. అందుకే ఈ దారిలోని ప్రతి మలుపు శివుని కథ చెబుతోంది. భస్మాసురుడి నుంచి తప్పించుకోవడానికి మహాదేవుడు కొన్ని రోజులు ఇక్కడే ఉన్నాడని చెబుతారు. ये जो आप कुंड देख रहे हैं, दरअसल लोगों की मान्यता है कि यहाँ वो गुफा है जिसमें भोले शंकर ने 6 महीने छिपकर अपना वक्त गुजारा था। और ऐसा कब हुआ था? ऐसा उस वक्त हुआ था जब भोले शंकर ने भस्मासुर को आशीर्वाद दिया कि वो जिसके ऊपर अपना हाथ रखेगा वो भस्म हो जाएगा। और भस्मासुर ने कहा कि मैं सबसे पहले ये आपके ऊपर ही ट्राई करना चाहता हूँ, आपके ऊपर ही देखना चाहता हूँ कि क्या आपने मुझे सच में ये आशीर्वाद दिया है। और तब भस्मासुर से बचते हुए भगवान भोलेनाथ इस जगह पर आए। ये पूरा हिस्सा जो है ये माँ गौरा का हिस्सा माना जाता है। और उनसे जगह मांगकर भोलेनाथ ने यहाँ एक गुफा बताई जाती है जिसमें लोग आस्था की वजह से अंदर नहीं जाते हैं, लेकिन उस गुफा में ही 6 महीने भोले शंकर ने अपना वक्त गुजारा था। ఈ మార్గం, ఆ శిఖరం మహాదేవునికి సంబంధించిన పౌరాణిక చిహ్నాలు, ఇలాంటి అనేక ఆధారాలు దొరుకుతాయి. ఎంతో కష్టతరంగా సాగే ఈ ప్రయాణంలో అనేక పౌరాణిక కథలు కళ్ల ముందు కదలాడుతూ ఉంటాయి. సూర్యుడి వెలుగు రేఖల నుంచి ఆ శిఖరం బయటకు వస్తున్నట్లుగా అనిపిస్తుంది. హిమనీ నదం నుంచి కనిపించే రమణీయమైన మణిమహేష్ ప్రతిబింబం ప్రకాశించే రత్నంలా ఉంటుంది. ప్రకృతిలోని ప్రతి అణువు ఆ పరమేశ్వరుడి స్వరూపమే అన్నట్టుగా సాక్షాత్కరిస్తుంది. మహాదేవుడు మానవ రూపంలో ఆ శిఖరానికి వెళ్ళాడని చెబుతారు. ఈ మార్గంలో ఆకలి తీర్చుకోవడానికి గోధుమల్ని రుబ్బి ఆహారం కూడా సిద్ధం చేసుకున్నాడు. ఈ ప్రదేశాన్ని శివఘరాట్ అని పిలుస్తారు. అయితే ఇప్పుడు కూడా పిండి రుబ్బుతున్న శబ్దాలు వినిపిస్తాయని ప్రజలు చెబుతున్నారు. धनसों में रुके तो धनसों में उन्होंने अपना खाने का प्रोवाइड, जैसे घराट था वहाँ पे घराट में आटा पीसा और वहाँ पे अभी भी आवाज आती है आटा चक्की की, अभी भी आवाज आती है। आपने सुनी है? हाँ। మేము శివఘరాట్ దగ్గర ఉన్నాం. ప్రజలు చెబుతున్న దాని ప్రకారం ఆ శబ్దం ఈ రాళ్ల లోపల నుంచే వస్తోంది. माना ये जाता है कि शिव जी की चक्की हुआ करती थी। चक्की यानी वो स्थान जहाँ पर उनके खाने के लिए कुछ पीसा जाता था। शिव घराट ये वो जगह है जहाँ मैं खड़ा हुआ हूँ। మేము చెవులు రిక్కించి వినే ప్రయత్నం చేశాం. మనస్సు పెట్టి ఏకాగ్రతగా విన్నాం. నీటి ప్రవాహంతో పాటు మరో శబ్దం వినిపించింది. అది చాలా నెమ్మదిగా ఉంది. ఇది రాయి, చాలా దృఢంగా ఉంది. మరి లోపల నుంచి నీరు ప్రవహిస్తున్న శబ్దం ఎలా వస్తుంది? या पूरी चट्टान देखिए, मैं यहाँ पर कोई दूसरा पत्थर ठोक रहा हूँ, वो पत्थर टुकड़े टुकड़े हो जा रहा है। इस पत्थर को कोई फर्क नहीं पड़ रहा है। और कहीं पे भी आप ठोकिए, ये जो आवाज़ आ रही है ये बताती है कि कितना सॉलिड है, ये कितना सख्त है। पूरी तरीके से अंदर ये सख्त है, कोई खोखला पत्थर नहीं है जिसकी वजह से कोई आवाज़ आ रही हो या अंदर पानी बह रहा हो, जो कयास लगाए जाते हैं। लेकिन इन सब के बावजूद जब आप इस पर कान लगाते हैं, देखिए
कान लगाने पर आपको एक आवाज़ आती है। కొంతమంది దీనిని ప్రకృతి అద్భుతం అంటారు, మరికొందరు ఇది శివతంత్రానికి సంకేతమని చెబుతారు. ఇప్పుడు మా తర్వాతి గమ్యం గౌరీకొండ్. అంతకంటే ముందు మేము భైరో ఘాట్ గుండా వెళ్ళాలి. భైరో ఘాటి అంటేనే అత్యంత ప్రమాదకరమైన మలుపు. ఈ రాళ్ల కుప్పలు ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమైన మలుపు. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. అప్పుడే పెద్దగా రాళ్ల చప్పుడు వినిపించింది. మేము పైకి చూసి కేకలు వేశాం. క్షణకాలంలో బతికి బయటపడ్డాం. ఒక్క సెకను ఆలస్యమైనా మా కథ ముగిసిపోయేది. అయితే ఇది కష్టాలకు అంతం కాదు, ప్రారంభం మాత్రమే. రాళ్లపై కాళ్లు నిలవడం లేదు. భైరో ఘాటి నుంచి బయటకు రాగానే మాకు మణిమహేష్ పర్వతం కనిపించింది. ओह, हम पहुंच गए। मुझे मणिमहेश कैलाश का पहला दृश्यम देखने को मिल रहा है। यह वाकई कल्पना से परे है। ఆ శిఖరం మనకు దూరంగా ఉన్నప్పటికీ పర్వతం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. వివాహం తర్వాత శంకరుడు తన కుటుంబంతో కలిసి మణిమహేష్ పర్వతంపై నివాసం ఉన్నాడని చెబుతారు. ఈ శిఖరంపై 6 నెలల పాటు నివసించాడని, అది కూడా మణి రూపంలో మాత్రమే. ఈ శిఖరంపై నుంచే మణికాంతి కనిపిస్తుందని చెబుతారు. అది ఇప్పుడు మాకు ఎంతో దూరంలో లేదు. శిఖరానికి వెళ్లే దారిలో మాకు గౌరీకొండ కనిపించింది. చెరువులో నీరు తక్కువగా ఉన్నప్పటికీ శివ కుటుంబీకులు ఈ చెరువునే వినియోగించుకునేవారని చెబుతారు. ये जो पूरा हिस्सा है ये पत्थरों से भरा भी आपको नजर आ रहा है। ये जल से सराबोर रहता है और इसे गौरी कुंड कहा जाता है। ये मणिमहेश के तट पर स्थित है और इस तलहटी पर मौजूद कुंड में माँ गौरी स्नान किया करती थी, जिस वजह से इसे गौरी कुंड कहा जाता है। और आज भी पुरुष यहाँ सिर्फ देवी के दर्शन के लिए आ सकते हैं, लेकिन इस कुंड में वो स्नान नहीं कर सकते। इस कुंड में सिर्फ और सिर्फ महिलाएं ही प्रवेश कर सकती हैं, वही यहाँ स्नान कर सकती हैं। మేము మరికొన్ని అడుగులు నడిచిన తర్వాత శిఖరం స్పష్టంగా కనిపించే ప్రదేశానికి చేరుకున్నాం. ఇక్కడి నుంచే శిఖరంపైనున్న మహాదేవుని మణి కనిపిస్తుందని చెబుతారు. इस वक्त मैं जहां पर खड़ा हुआ हूं वहां आप मेरे पीछे कैलाश का दृश्यम साफ साफ देख सकते हैं। और आस्था पूर्वक यहाँ लोगों ने एक छोटा सा मंदिर स्थापित किया है। लोगों की मान्यता है कि यहाँ पूजा अर्चना करने के बाद जिस तरीके से यहाँ मूर्तियाँ स्थापित की गई हैं, जिसमें शिवगण स्थापित है, शिव परिवार पूरी तरीके से यहाँ पर बिठाया गया है, वैसी ही आकृतियाँ आपको वहाँ उस कैलाश पर नजर आती हैं। क्यों? क्योंकि उस कैलाश पर शिव अपने पूरे परिवार के साथ निवास करते हैं। ये लोगों की मान्यता है। ఎదురుగా పెద్ద మైదానం. ఆ మైదానంలో గుడి, పెద్ద చెరువు. ఆ దివ్యకాంతిని చూసేందుకు ప్రజలు ఉదయం వచ్చి ఈ క్షేత్రంలోనే ఆగుతారు. కానీ ఆ కాంతి ప్రతిరోజు కనిపించదు. जिनके मन में आस्था है उन्हें ही अलग अलग रूप में शिव यहाँ दर्शन देते हैं। देखिए अभी वो पूरी तरीके से बादलों से घिरा हुआ हो सकता है, लेकिन प्रति वक्त हर मिनट वो अपना रूप बदलते हैं। ये लोगों की मान्यता है। हम भी इंतज़ार कर रहे हैं। जिस रूप का वर्णन किया गया कि मणिमहेश पहुँचने के बाद मणि के अवतार में भी शिव यहाँ दर्शन देते हैं, वो शाम को भी दिख सकते हैं, रात को भी दिख सकते हैं, या सुबह ज़्यादातर लोगों ने देखने का दावा किया है। तो हम इंतज़ार करते हैं, वो भी दृश्य हम आपको ज़रूर दिखाएंगे।
మనలాగే దేశ నలుమూలల నుంచి తరలొచ్చారు. అందరూ ఉదయం కోసం ఎదురు చూస్తున్నారు. అందరూ ఇదే నమ్ముతున్నారు. సూర్యోదయానికి ముందే ఆ దివ్యకాంతి ప్రకాశం ఈ లోయ అంతా వ్యాపిస్తుంది. కానీ ఒక్క విషయం అర్థం కావడం లేదు. మణిమహేష్ పర్వతం 5,653 మీటర్ల ఎత్తైతే ఎవరెస్ట్ శిఖరం 8,848 మీటర్ల ఎత్తులో ఉంది. పర్వతంపై ఒక అదృశ్య గీత గీసి ఉన్నట్లు చెబుతారు. దాన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ దాటలేకపోయారు. लोगों का मानना है कि सिर्फ और सिर्फ सूर्यदेव इस कैलाश पर्वत का एक तरीके से श्रृंगार करते हैं। मणि की तरह वो ऊपर सुशोभित होते हैं और इसके अलावा सिर्फ महादेव, माँ पार्वती, उनके पुत्र भगवान कार्तिकेय और भगवान गणेश वो ऊपर विराजते हैं। और अगर आप कोशिश भी करें तो यहाँ एक रेखा इस पहाड़ पर नीचे नज़र आती है, जिसे यहाँ के स्थानीय निवासी लक्ष्मण रेखा बताते हैं। कुछ लोग उसे राम रेखा मानते हैं। उस रेखा के ऊपर आज तक कोई नहीं चढ़ पाया है। ఆ లక్ష్మణ రేఖ దాటడానికి ప్రయత్నించిన వాళ్ళు రాయిగా మారిపోయారని చెబుతారు. అక్కడున్న ఈ మానవ రూపాన్ని నిదర్శనంగా చెబుతారు. చాలా ఏళ్ల క్రితం ఈ లక్ష్మణ రేఖను దాటే ప్రయత్నం చేసిన ఒక బాబా రాయిలా మారిపోయారు. 1965, 1968లో కొంతమంది విదేశీయులు కూడా ప్రయత్నించారు. కానీ ఎవ్వరి వల్ల సాధ్యం కాలేదు. ఈ పర్వతంపై ప్రజలకు గాఢమైన విశ్వాసం ఉండటానికి కారణం ఇదే. ఇది శివుని నివాసం. శివుడు మాత్రమే వెళ్ళగలడు. यहाँ पे जो शिव का जो स्थान है, यहाँ पे सिर्फ शिव ही जा सकते हैं और बाकी कोई नहीं यहाँ पे जा सकता है। और अभी भी आपको यहाँ पे दर्शन होंगे जो कि पूरा ही ढका हुआ है। सिर्फ शिव का स्थान है जो वही दर्शन मार्गदर्शन होगा, जो वही दर्शन होगा सारा। ఇప్పుడు మా ఆసక్తి మరింత పెరిగింది. ఉదయం ఎప్పుడు వస్తోందోనన్న ఆతృత, మనకు కూడా ఏదో ఒకటి ఖచ్చితంగా కనిపిస్తుందన్న ఆశ. అయితే ఉదయం రావడానికి ముందు రాత్రవుతోంది. చీకట్లో మణిమహేష్ పర్వతం వెన్నెల కాంతిలో వెలిగిపోతోంది. ఇప్పుడు మేము రాత్రంతా జాగారం చెయ్యాలి. उस दृश्यम के लिए यानी मणि के रूप में जब महेश यानी खुद साक्षात शिव यहाँ पर प्रकट होते हैं, उसके लिए आपको इंतज़ार करना पड़ता है। और हो सकता है कि वो इंतज़ार की घड़ी रात की किसी भी पहर में ख़त्म हो जाए या उसके लिए आपको सुबह तक जागना पड़े। మా కళ్ళు నిరంతరం శిఖరంపైనే ఉన్నాయి. క్షణ క్షణం గడిచిపోతోంది. 3 बजने का वक्त है और ठंड अपने चरम पर है। मेरी हिम्मत नहीं हो रही कि मैं कैंप से बाहर निकल सकूं। इतनी ठंड है। कैलाश मेरे ठीक सामने है और मैं यही इंतज़ार कर रहा हूँ कि అప్పుడే శిఖరం దగ్గర ఓ మెరుపు కనిపించింది. నీలి రంగులో. మాకు ఏం అర్థం కాకముందే జనం హరహర మహాదేవ్ అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఈ కాంతిని మహాదేవుడి అవతారంగా చెబుతున్నారు. బహుశా ఇది ఏదో నక్షత్రం అయి ఉంటుంది. కానీ నక్షత్రం ఇంత ప్రకాశవంతంగా ఉండదు. ఇది ధ్రువ నక్షత్రం కూడా కాదు. ఎందుకంటే ఇది ఉత్తరం కాదు, తూర్పు దిశలో ఉంది. అందులోనూ నక్షత్రం కాంతి నీలిరంగులో ఉండదు. దానికి మణి ఖచ్చితంగా అవసరం ఉంటుంది. బహుశా అందుకే ప్రజలు ఈ కాంతిని మహాదేవుని మణితో ముడిపెట్టారు. శిఖరం పక్క నుంచే కాంతి వస్తోంది. మాకు ఏం అర్థం కాకముందే ఆకాశంలో తేలియాడుతున్న ఆ కాంతి అకస్మాత్తుగా మాయమైంది. మేము చూస్తూ ఉండిపోయాం.
కొంత సమయం తర్వాత సూర్యోదయం అయింది. మా చూపులు శిఖరంపైనే ఉన్నాయి. అప్పుడు చూసిన దృశ్యం అద్భుతంగా ఉంది. చూస్తుండగానే సూర్యకిరణాలతో లోయ మొత్తం స్నానమాడింది. పంతొమ్మిది 9,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పౌరాణిక పర్వతాల నగరంలో ప్రతిదీ మహాదేవుడిదే. ఈ సూర్యోదయం కూడా. మహాదేవుని మణి అవతారం సూర్యోదయంతో ముగుస్తుందని ప్రజల నమ్మకం. जैसा लोगों ने बताया, जो लोगों की आस्था है, जो लोगों का विश्वास है कि यहाँ मणि के रूप में शिव दर्शन देते हैं और सूर्य जब यहाँ इस कैलाश से निकलता है, जिस कैलाश पर किसी का भी चढ़ पाना मुमकिन नहीं, जहाँ सिर्फ और सिर्फ सूर्य की रोशनी पहुँच पाती है, जहाँ सिर्फ सूर्य देव ही निकल पाते हैं, उस कैलाश से वो मणि की भांति चमकते हुए निकलते हैं। वो मणि जिसे खुद शिव ने धारण कर रखा है। బ్రహ్మ ముహూర్తంలో కనిపించిన దివ్యకాంతి ప్రతిరోజు కనిపించదని ప్రజలు చెబుతున్నారు. ఆ కాంతిని చూడలేని వారు శిఖరంపై సూర్యోదయాన్ని మణి అవతారంగా భావించి నమస్కరిస్తారు. मेरे सामने साक्षात मणि के रूप में शिव के दर्शन हो रहे हैं। जैसा हमें बताया गया था, आप देखिए पहाड़ों के बीच से एक ऐसी मणि चमक रही है जिसके सामने आंख खोलना भी मुश्किल हो रहा है। वो दृश्य जिसका वादा कर हम यहाँ पहुंचे थे वो हमारे सामने है, वो आप भी देख रहे हैं। వాతావరణం అంతా శివుడి రంగులతో మసకబారింది. జనం వెనక్కి వెళ్లడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇక్కడ మనకు ఏమీ మిగల్లేదు, ఒక్క ప్రశ్న తప్ప. సూర్యోదయానికి ముందు శిఖరంపై కనిపించిన ఆ కాంతేంటి? అది నీలి రంగులోనే ఎందుకుంది? మరో రంగులో ఎందుకు లేదు? దీనికి సమాధానం దొరకడం అంత సులువు కాదు. దీనికి సమాధానం దొరికే వరకు ఈ దివ్యకాంతి సూర్యోదయ దృశ్యం శివుని రూపంగా ప్రకాశిస్తూనే ఉంటుంది.